గాంధీ మా వీధిలో జరిగిన క్రైమ్ అంతా వన్ వల్ల సార్. వాడు చంపేస్తారు వాళ్ళే, లేకపోతే గాంధీలో జరిగిన క్రైమ్ అంతా వన్ వల్ల సార్. కనిపిస్తాడు చెట్టు కాడదే నాకు కాదు సార్ ఇంతకుముందు ఒక అమ్మాయిని రేప్ కేసు పెట్టినాడు, ఇంతకుముందు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చినారు. వాళ్ళమ్మ వస్తుంది చంపేయండి వెళ్ళిపోతుంది అంటే ఇంకేం మాట్లాడదు వాళ్ళమ్మ. వాడిని ఇల్లు తరిమేనా లేకపోతే చంపేస్తాం మేము. ఇట్లా గాంధీనగర్లో ఉండే క్రైమ్ అంతా వాని వల్ల జరుగుతుంది అన్న. వాని తరిమేయాలి ఇక్కడి నుంచి అంతే. లేకపోతే వాళ్ళ ఇంట్లో 76-1-2 కాదనైనా వాడు చేసిండేది. మొన్న వచ్చి ఒక అమ్మాయిని జడ్జికి పోయిన రోజు ఇది చేసినారు. పాని ఏదో పీదిలేను వాళ్ళ అమ్మ మగం చూసి అందరూ సపోర్ట్ చేసినాం. పోతే పాని పోండి వాళ్ళకి సర్ది చెప్పి పంపించినాము. ఈ 2 ఏళ్లకు ముందు ఒక అమ్మాయిని పిలుచుకొని సిల్క్ ఫారం లోనే పెట్టేసినాడు. ఆ అమ్మాయి ఎవరు మళ్ళీ పంపించారు, కోర్టు తరమైనారు. ఇంతకుముందు బంగారుపాలెంలో పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, దూరం తలగా కొట్టేసి. ఇట్లా అన్ని క్రైమ్ అంతా వన్ వెళ్ళాను వాడిని తరిమేయాలి ఇక్కడి నుంచి. లేకపోతే మేము పెట్టను వాడిని వీధిలో. లేకపోతే మీ ఇల్లు ఉండదు, ఖాళీ చేశాను. లేకపోతే ఆయన కూడా తనిపేస్తాం. మీకు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన ఆయన కూడా తనిపేస్తాం చెప్తాను. మీరు ఇల్లు ఈది ఖాళీ చేశాను ఫస్ట్. మొన్నంతా ఒక పిల్లని రేపు చేసిన పోలీసులు వచ్చితే మీరు ఎందుకు ఇంటికి అలౌ చేస్తారు వాడిని? ఏదే మీకేమైనా ప్రైడ్ అదేమన్నా? మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, ఇది ఖాళీ చేసి వెళ్ళిపోండి అంతే. మీరుంటే ఇంకా మంచిది కావడం. మీకు ఇచ్చిన ఆయన కూడా ఖాళీ చేస్తాం. అవా నేబారిపోతాండవా నాకు నీళ్ళు ఇవ్వని ఇచ్చిన దానికే నువ్వా? నీకు తగదురా ఈ పని, ఇది తగదు. నేను ఎవరికి కానీ మోసం చేయను నేను, కానీ నాకు మోసం నాశనమై పొడుస్తావు నువ్వు. నిజంగా చెప్తాను చూడండి, ఇప్పుడు నా బిడ్డ లేకుంటే మా పరిస్థితి ఏమి? 10 మంది మా ఇంట్లో 5 లక్షల పైన ఉంది, 5 లక్షల పైన ఉంది. మొన్నంతా కూడా ఎవరిని అమ్మాయి రేపు చేయను నా కొడుకు చంపేయండి ఇంటికి అంతే. ఒక మాట రాసి ఇంటికి పోతావు, నీ కొడుకు ఇంటికి పిలుచుకోపోతావు. ఏం చేసేది కా? మొన్నంతా ఎన్ని జరుగుతాను కానీ కొడుకు వాళ్ళ ఇంకా ఇంట్లో పెట్టుకున్నా. మీరు ఇల్లు ఖాళీ చేశాను కా? మీకు మంచి చెప్తాను, ఇల్లు ఇది ఖాళీ వెళ్ళిపోండి. మీరు ఇది ఖాళీ చేసి ఇల్లు ఇది ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరు ఉన్నారు దాని నువ్వు వస్తావు, ఒక డైలా కొడతావు వెళ్ళిపోతావు. నా కొడుకు చంపేయండి అని చంపేసాం మాకు తెలియదేమే. మీరు ఏది ఖాళీ చేశాను ఫస్ట్ అంతే. ఇది రేపు మా ఇల్లు, రేపు ఇంకో ఇల్లు అంతే. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంతే. అవా నువ్వు చిక్కి పిలిచినాడు ఏం రాంటి మీ ఆవులు ఆ పక్క వెళ్ళిపోయింది ఒక కసులెక్కినా సరే అని చెప్పేసి బీగాలు మెట్ల కింద డబ్బా ఉంటే డబ్బా కింద పెట్టేసి దారాలు ఎత్తుకొని పరిగెత్తిపోయినా నేను. ఆ ఆవులు పట్టుకునే కుందరికి ఎన్నే వచ్చినాడు, నా వెనకనే ఉన్నాడు వాడు. ఈ ఆవులు ఇటున్నాయండి సరే పట్టుకుని వచ్చాడు, కట్టేసి రోళ్ళు వచ్చినాయి. సరే అని చెప్పేసి మాట్లాడితే ఆటోలో రోళ్ళు వచ్చినాయి. రోళ్ళు తీసుకుందామనేసి అడిగితే వాడు 1800 చెప్పా, 1000 రూపాయలకి అడిగినా. సరే అక్క ఇస్తాను రా అని ఆటో ఎడుచు తినిపెట్టినాడు. సరే నేను బీగాలు తీసుకొని పోయి డోర్ తీసి బెడ్రూమ్ డోర్ తీసే కుందరికి మొత్తము ఇది వేసి లాకరే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. వానికి తప్పించి ఎవరు రాలేదు కాబట్టి నా కొడుకు ఫోన్ చేసినాడు. నా కొడుకు ఫోన్ చేస్తే ఎండ వచ్చినాడు, ఎవరు వచ్చిండ్రు అయినా పలానోడు చెప్పినాడు, వాడే వచ్చింది ఎవరు ఇంటికాడికి రాలేదు అని చెప్పిన. మళ్ళీ పోయి నా కొడుకు పట్టుకొని సిల్క్ ఫార్మ్లో ఉంటే పట్టుకొని వస్తే ఎత్తుకున్నాను. ఎత్తుకొని వచ్చి మా ఇంటి వెనకాల దాచిపెట్టినాడు. అది నెంబర్ పెట్టినాడు కన్నా లాకర్కి నెంబర్ పెట్టినాడు నా కొడుకు. అది కాబట్టి మా ఇంటి వెనకాలనే ఉంటే మళ్ళీ వాడే ఎత్తిచ్చినాడు నాయన. ఇది జరిగింది. వారికి తప్పించి ఎవరు అలా వాడే ఎత్తుకోకూడదు. నాయన నగలు ఉన్నాయి నాయన, డబ్బులు వచ్చి 1.5 లక్షలు ఉంది. చీటీ డబ్బులు తెల్లట 50,000కి రాత్రి వేరే వాళ్ళకి ఇవ్వాలనేసి ఎంచి పెట్టినాను. తెల్లట 50,000 మొత్తము 1 లక్ష రూపాయలు, 2 లక్షలు 3 లక్షల రూపాయలు నగలు ఉన్నాయి. అంతా దాంట్లోనే ఉన్నాయి. కానీ బాక్స్ ఎత్తుకొని వెళ్ళిపోయి వాడు దాచిపెట్టినాడు. వానికి తప్పించి ఎవరు రాలే కాబట్టి వాడు ఇట్లా చేస్తాడు. నాకు అనుమానం వచ్చి నా కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకు క్రికెట్ ఆడేదానికి పోయి అందరినీ పిలుచుకొని వచ్చి సిల్క్ ఫార్మ్లో పట్టుకొని వచ్చి వాడిని 2 రేట్లు వేస్తే మళ్ళీ బాక్స్ ఎత్తిచ్చినాడు. ఇది జరిగింది. లాకర్ తీయలేదు, నెంబర్ పెట్టాలా నెంబర్
ఇప్పుడు అది కాదనేసి వేరే వాళ్ళు 50,000 రూపాయలు చీటీ వేసినారు, వాళ్ళకి ఈ రోజు సాయంకాలం డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు అంతా ఎత్తి పెట్టిన 50,000 డబ్బులు క్యాష్, మళ్ళీ వచ్చి ఇంక కొంచెం చిల్లర ఉంది, ఏటీఎం కార్డులు, బంగారం అన్ని దాంట్లోనే ఉన్నాయి.